ఈ నగిరికి సేవకురాలిగా జగనన్నకి సైనికురాలిగా మా జీవితాంతం పనిచేస్తానని ఈ నగిరి ప్రజల సాక్షిగా నా కుటుంబం సాక్షిగా మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు అమ్మ లేరు, నాన్న లేరు, ఇద్దరు అన్నలు మాత్రమే ఉన్నారు. మా అమ్మ నాన్న ఇచ్చింది నాకు ఇద్దరు అన్నలు అయితే భగవంతుడు నాకు ఇచ్చింది మూడో అన్న జగనన్న. ఆ జగనన్న ఒక చెల్లిగా ఈరోజు ప్రతి సమయంలో కూడా నాకు అండగా ఉంటూ నాకు ఆశీర్వదిస్తూ ఈ నగిరి కోసం నేను చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంక్షేమ కార్యక్రమానికి అడిగింది లేదనకుండా ఇవ్వటం అనేది మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు నా అన్న తమ్ముల గురించి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అలాగే గతంలో వచ్చిన లోకేష్, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నుంచి వచ్చిన షర్మిలమ్మ ఎవరు చూసినా ఒకే స్క్రిప్ట్ జిరాక్స్ తీసుకొని వచ్చి మాట్లాడారు. అన్నలు దోచేసుకుంటున్నారు, అన్నలు దోచేసుకుంటున్నారని. మా అన్నలు ఎక్కడ దోచుకున్నారో చెబితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్తే అది చెప్పరు. ఈరోజు ఒక్కటే ప్రజలకు చెప్తున్నా, ఎలా అయితే రాష్ట్రంలో జగనన్న ప్రజల కోసం కష్టపడుతుంటే అన్న మీద నిందలు వేస్తున్నారో నగిరి నియోజకవర్గంలో రౌండ్ ద క్లాక్ 24 hours ఇక్కడ ఉండి పనిచేస్తున్న నా మీద ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలో ఉన్న వెన్నుపోటుదారులు కూడా ఏ విధంగా నిందలు వేసి కుట్రలు కుతంత్రాలు పన్ని ఈరోజు ముసుగులు తీసి బయటకు వచ్చారో మీ అందరూ కూడా గమనించారు. ఈ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులు పొంది ఆర్థికంగా సంపాదించుకొని కుటుంబాలు ఎదిగి ఈరోజు జగనన్న ముద్దు రోజమ్మ వద్దు అంటూనే జగనన్నకి వెన్నుపోటు పొడిచిన ఆ వెన్నుపోటు దారులని బుద్ధి వచ్చేలాగా వారి వారి మండలాల్లో జగనన్నకి అండగా నిలబడి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అన్న బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, అన్నతో పాటు ఇక్కడ నేను బాగుంటే నగరి నియోజకవర్గం బాగుంటుంది అన్నది గుర్తుపెట్టుకొని పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇక రెండో విషయం, ఎవరికి ఓటేయాలి అన్నప్పుడు ఇద్దరు అభ్యర్థులను చూస్తారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాను ప్రకాష్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా. ఈరోజు ఆర్కే రోజా అని చూస్తే ఒక ఫేమస్ సినిమా ఆర్టిస్ట్ గా ఉన్నా కూడా ప్రజా సేవ చేయాలన్న ఆలోచనతో ఆ లైఫ్ పక్కన పెట్టి ఈ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలని కన్న బిడ్డల్లా చూసుకుంటూ జగనన్న ఇచ్చే సంక్షేమం అభివృద్ధే కాకుండా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఈ మున్సిపాలిటీలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీరు చూశారు. అలా ప్రతి మండలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒక చెడ్డ పేరు లేకుండా, ఒక నాయకుడి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ఈరోజు అందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ వస్తున్నా నేనెక్కడ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ భాను ప్రకాష్ తండ్రిని చంపాడు అని నేను అనలేదు, వాళ్ళ అమ్మ సరస్వతమ్మ అనింది. ఇతనికి సీట్ ఇస్తే నా భర్త ముద్దు కృష్ణం నాయుడు ఆత్మ క్షోభిస్తుంది, అతనికి సీట్ ఇవ్వద్దండి, ఇస్తే మేము పని చేయమని చంద్రబాబు నాయుడికి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తల్లి ఆ భానుప్రకాష్ గడప తొక్కలేదు, ప్రచారానికి రాలేదు. కన్న తల్లి తప్పు చేసిన కొడుకును కూడా కడుపులో దాచుకుంటుంది. కానీ ఈ తల్లి ఎందుకు దాచుకోలేకపోయిందంటే అతను తప్పు కాదు చేసింది, దుర్మార్గం చేశాడు, కిరాతకుడు. అలాంటి వాడిని కుటుంబమే క్షమించకుండా తరిమేస్తే నగిరి ప్రజలు ఓటేస్తే మీ భవిష్యత్ ఏం కావాలో ఒకసారి ఆలోచించండి. ఈరోజు తల్లి రాదు ప్రచారానికి, పెళ్ళాం రాదు, తమ్ముడు రాడు, చెల్లెలు రాదు. కాబట్టి మా అన్నలు మా భర్త వస్తుంటే
చూసి కడుపు మంటతో సహించలేక ఈ విధంగా నిందలు వేస్తున్నాడే తప్ప మరొకటి కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కరోనా సమయం 2 సంవత్సరాల్లో మీరు చూశారు. ఒక ఆడపిల్లనైనా నేను, పిల్లలున్న నేను, వైరస్ అంత తీవ్రంగా ఉన్న నగిరి నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఆఫీషియల్స్ కి అందుబాటులో ఉండి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరూ పని చేసే విధంగా వారితో పాటు నేను తిరిగి ఒక ధైర్యాన్ని వాళ్ళలో నింపడం జరిగింది. అలాగే కేకేసీలో కోవిడ్ సెంటర్ పెట్టాం, వెంకట పెరుమాల్లో కోవిడ్ సెంటర్ పెట్టి ప్రజల్ని కాపాడుకున్నాం. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల్ని ఇంటి వద్దకే ఇవ్వడం జరిగింది. అలాగే టెస్టింగ్ల దగ్గర నుంచి వ్యాక్సినేషన్ల వరకు ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో చేయించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ రోజు ఎక్కడికి పోయారో నేను అడుగుతున్నా. ఆ 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో దాక్కొని తన ప్రాణాలు ఉంటే చాలు, ఎవరు ఎక్కడ పోయినా పర్లేదు అనుకున్నాడు. ఆ 2 సంవత్సరాలు ప్రజల్ని కాదు కదా, కనీసం వాళ్ళ గురించి, వాళ్ళ తండ్రి గురించి జెండాలు మోసిన వాళ్ళ కోసం కూడా ఆలోచించలేదు, రాలేదు. మెడిసిన్స్ కానీ, డబ్బు కానీ, సరుకులు కానీ ఏమీ కూడా ఇవ్వలేదన్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఒక నాయకుడు అనేవాడు కష్టకాలంలో ప్రజలతో లేనప్పుడు అలాంటి వాడు కావాలా? మీ మధ్యలో ఉంటూ కష్టమైన సుఖమైన మీతో అనుకునే మీ ఆడబిడ్డ కావాలా? ఒకసారి ఆలోచించండి. అలాగే మీరు చూస్తే నా చుట్టూ ఉన్నవాళ్ళు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల మంచి కోసం, ప్రజలకి అభివృద్ధి చేయడం కోసం, సంక్షేమాన్ని అందించడం కోసం పనిచేసేవాళ్ళు. కానీ భానుప్రకాష్ చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? సంఘ విద్రోహులు, గంజా అమ్మేవాళ్ళు, ఎర్ర చందనం అమ్మేవాళ్ళు, ఇసుక అమ్మేవాళ్ళు, పీడీ యాక్ట్ కేసులున్న వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకున్నవాడు ఎలాంటి అరాచకం సృష్టిస్తాడో గెలిస్తే ఒకసారి ఆలోచించండి. మీకోసం పనిచేసే నాయకులు కావాలా? అహర్నిశలు నగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే మీ ఆడబిడ్డ కావాలా? లేదా నగిరి నియోజకవర్గాన్ని ఎర్ర చందన స్మగ్లింగ్ కి, డ్రగ్స్ కి అడ్డాగా మార్చే భానుప్రకాష్ కావాలనేది మీరే నిర్ణయించుకోవాలి. సో మీకోసం అహర్నిశలు పనిచేసే జగనన్నకి నాకు అండగా ఉండాలి అంటే ఎలాగైతే మీటింగ్ అవ్వగానే ఇంటికి పోతే మీ వేలు ఆటోమేటిక్ గా ఫ్యాన్ స్విచ్ మీదకి వెళ్తుంది. ఎందుకు? చల్లగా గాలి వస్తే సుఖంగా ఉంటుందని. అలాగే మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే ఈవీఎం మీద 3వ నంబర్లో నా ఫోటో ఉంటుంది, ఆర్కే రోజా అని ఉంటుంది, ఫ్యాన్ గుర్తని ఉంటుంది. ఆ 3వ నంబర్ని గట్టిగా స్విచ్ నొక్కితే ముచ్చటగా మీ ఆడబిడ్డ 3వసారి గెలిచి మరో 5 సంవత్సరాలు మీకు మరింత సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తూ సేవ చేసుకుంటానని కూడా చేసుకుంటూ జగనన్న 2వసారి ముఖ్యమంత్రి అవ్వాలి, రోజమ్మ 3వసారి ఎమ్మెల్యే అవ్వాలి అంటే ఫ్యాన్ గుర్తు గిరా 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 తిరగాలి. జై జగన్, జై జై జగన్, జగనన్న నాయకత్వం.